వైట్ డ్రీమ్. నీ పెయిన్లు, జాయింట్ పెయిన్లు, ఆర్థరైటిస్ ఒకప్పుడు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి వస్తాయని నమ్మేవాళ్ళు, నిజంగా అలాగే కూడా వచ్చేవి. బట్ ఇప్పుడు మాత్రం తక్కువ ఏజ్లో కూడా నీ పెయిన్లు, జాయింట్ పెయిన్లు ఎందుకు కనిపిస్తున్నాయి? నీ రీప్లేస్మెంట్ సర్జరీల దాకా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఆర్థరైటిస్ ఎందుకని అంతలా బాధ పెడుతోంది? ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి? పెయిన్ రిలీఫ్ ఎలా చేసుకోవచ్చు? బోల్డని డౌట్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనం ఉన్నాము ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్లో. మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ ధీరజ్. హలో డాక్టర్, నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు నేను చెప్పింది కరెక్టేనా? నిజంగానే మీరు ఏ ఏజ్ లిమిట్లో చూస్తున్నారు? ఇంతకుముందు అంటే 60 ఏళ్ళు ఆబ్వియస్గా వస్తాయి కదా, పాపం వాళ్ళు నడవలేరు అనుకునేవాళ్ళు. సో మీ ఎక్స్పీరియన్స్లో ఏ ఏజ్లో కనిపిస్తున్నాయి ఇలాంటి పెయిన్స్? సో పెయిన్స్ అనేది ఎర్లీ ఆన్సెట్ కూడా చాలామందికి వస్తున్నాయి. ఎందుకు అంటే ఇది వాళ్ళకి అండర్లైంగ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి. లైక్ కొంతమందికి కీళ్ళవాతం అంటాం, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కూడా చాలామందికి మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ వయసు రీత్యా మీరు చెప్పినట్టు 65 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే దట్స్ ఎ డీజనరేటివ్ కండిషన్స్. వయసు పెరుగుతున్న కొద్దీ లోపల బాడీ చేంజెస్ కానీ, ఎముకలు వీక్ అవ్వడము, లోపల కార్ట్లేజ్ అరుగుదల ఉండడం. సో దీనివల్ల ఆస్టో ఆర్థరైటిస్ అవుతుంది. అది ఏజ్ రిలేటెడ్ వచ్చింది. సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల వచ్చే బాడీ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు? ఒకప్పుడులాగా మనం తినే ఆహారం లేదు, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేదు, కెమికల్స్ బాగా ఉంటున్నాయి. ఎప్పుడైతే బాడీలో కెమికల్స్ ఉంటున్నాయో ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ వల్ల, ఈ ప్లాస్టిక్స్ అంటాం, అంటే మనకి మైక్రో ఓవెన్లో చేసుకున్న ఫుడ్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, ఇన్స్టెంట్ రెడీ టు ఈట్ ఫుడ్స్ కానీ, ఆర్ స్టోర్డ్ ఫుడ్స్, వీటిలో బాగా మైక్రో కెమికల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో కానీ, ఈ వాటర్లో బాగా ఈ టాక్సిన్స్ ఎక్కువ అవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీని బాగా ట్రిగర్ చేస్తుంది. సో ఈ సప్రెస్డ్ జీన్స్ ఉంటాయి కొంతమందికి, అంటే లక్షణాలు ఉండే తత్వం ఉంటుంది కానీ అవి ఎక్స్ప్రెస్ కావు జీన్స్. బట్ ఈ కెమికల్స్ ఏం చేస్తున్నాయి, ఆ జీన్స్ని మళ్ళీ రీయాక్టివేట్ చేస్తున్నాయి. సో దీనివల్ల బాడీ అంతా ఇన్ఫ్లమేషన్ అవుతుంది. సో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువైపోతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోవిడ్ ఇన్ఫెక్షన్లో చూసే ఉంటారు, సిఆర్పి అని, ఈఎస్ఆర్ అని, ఆర్ మనకి IL-6 అని. సో దీస్ ఆర్ ఆల్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్. సో ఈ మార్కర్స్ అనేవి బాడీలో న్యాచురల్గానే హై అయిపోతున్నాయి. సో ఎప్పుడైతే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ అవుతున్నాయో బాడీలో డ్యామేజెస్ కూడా అలాగే అవుతూ ఉంటాయి. సో ఎక్కడైతే చేరుతాయో, టెండాన్స్లో చేరినా కానీ, జాయింట్స్లో చేరినా కానీ, మెదడులో చేరినా కానీ, దే ఆల్ కాజ్ డీజనరేటివ్ కండిషన్స్. ఇన్ఫ్లమేషన్ అవ్వడం, జాయింట్స్ డ్యామేజ్ అవ్వడం. సైనోవియం అనే మెంబ్రెయిన్ ఉంటుంది, అదేం చేస్తుంది, జాయింట్స్లో ఒక ఇంజిన్ ఆయిల్ లాగా లూబ్రికేట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ సైనోవియం మీద దాడి జరిగి ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల సైనోవియం పాడైందో, జాయింట్లో సక్రీట్ అవ్వాల్సిన ఆ ఇంజిన్ ఆయిల్ కానీ, ఆ స్మూత్గా ఉండాల్సిన కౌంటర్ కానీ పోతుంది. సో ఎప్పుడైతే అది పోయిందో ఎముకలు దగ్గర రావడం, రాసుకోవడము, దానివల్ల పెయిన్ రావడం, సౌండ్ రావడం, అండ్ జాయింట్లో వాపు రావడం, రెడ్గా వాపు రావడం, అండ్ నడుస్తున్నప్పుడల్లా చాలా ఇబ్బంది అవ్వడం. సో ఇవన్నీ ఆర్థరైటిస్ కండిషన్స్ యొక్క లక్షణాలు. ఇది బ్యాక్ పెయిన్ రావచ్చు, రిస్ట్లో రావచ్చు, స్పైన్లో రావచ్చు, ఆర్ నీ జాయింట్ కానీ, హిప్ జాయింట్, ఎనీ ఆఫ్ ద జాయింట్ కెన్ బి రిలేటెడ్ టు ఆర్థరైటిస్. ఈ దేని మీదైనా ఎఫెక్ట్ పడవచ్చు. ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఎముకలు ఉన్నాయో ప్రతి చోట ఎఫెక్ట్ పడుతుంది. మీరు అన్నట్టుగా ఫ్లూయిడ్స్ తగ్గిపోవచ్చు, లూబ్రికేషన్ తక్కువచ్చు, మన మొబిలిటీ ఏమవుతుందిలే, పర్లేదులే, ఏదో పెయిన్ మేనేజ్మెంట్ తీసుకుందాం, రిలీఫ్ చేసుకుందాము అనుకుంటే కాదు, టాప్ టు బాటమ్ ఎక్కడైనా ఎఫెక్ట్ పడుతుంది అది. సో ఏ జాయింట్ అయినా ఇట్స్ సైనోవియల్ జాయింట్. అంటే రెండు ఎముకల మధ్యలో చిన్న కార్ట్లేజ్ ఉంటుంది, ఒక క్యాప్సూల్ ఉంటుంది. సో దీన్నే మనం సైనోవియం జాయింట్ అంటాం. ఈ జాయింట్ ఎక్కడే ఉంటుంది, స్పైన్లో ఉంటుంది, మన ఈ టీఎం జాయింట్ ఉంటుంది. సో ఎనీథింగ్ ఇస్ సైనోవియం జాయింట్. సైనోవియం మీద దాడి జరిగితేనే దాన్ని ఆర్థరైటిస్ అంటాం. సో చాలామందికి ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్లో ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళకి బాగా మోకాళ్ళ నొప్పులు బాగా ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళ యొక్క ఎక్స్రే చూసామనుకోండి, 35 ఇయర్స్కే వాళ్ళకు ఒక 70 ఇయర్స్ లాగా ఎక్స్రే అయిపోతుంది. చేంజెస్ ఆల్మోస్ట్ గ్రేడ్ 3-4 లాగా ఉంటుంది. అండ్ చిన్న చిన్న దానికి ఇన్ఫ్లమేషన్స్ బాగా అవుతూ ఉంటాయి. అండ్ సీజనల్ వేరియేషన్స్లో ఎక్కువ అవడం, సడన్గా అక్యూట్ ఫ్లేరప్ అయిపోతుంది అనమాట. వాళ్ళు తీసుకునే ఫుడ్లో చేంజెస్ అవ్వడం కానీ, టైంకి ఫుడ్ తీసుకోకుండా, ఆర్ టాక్సిన్స్ ఎక్కువైనా కానీ, వీటన్నిటి వల్ల ఆర్థరైటిస్ అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ కోవిడ్ అయ్యాక కూడా, పోస్ట్ కోవిడ్ సీక్వెల్ లాగా కూడా ఆర్థరైటిస్ ఎక్కువ వస్తుంది. ఎస్పెషల్లీ హిప్ జాయింట్లో హిప్ ఏవి అని అంటాం, ఏవాస్కులర్ నెక్రోసిస్ అని చెప్పేసి.
అండ్ పాలీ ఆర్థరైటిస్ అంటాం. ఒక్క జాయింట్లో పెయిన్ కాకుండా మల్టిపుల్ జాయింట్లో ఒకటేసారి పెయిన్ వస్తుంది. ఇది ఎక్కువగా ఎందుకు వస్తుందంటే వైరల్ ఫీవర్ అయ్యాక. ఎనీ వైరల్ ఫీవర్, చికెన్ గున్యా కానీ, డెంగ్యూ అయినా కానీ, ఆర్ ఇడియోపతిక్ కొన్ని ఫీవర్స్ ఉంటాయి. ఫీవర్స్ అయినాక 1 వీక్ 10 డేస్ అయ్యాక సడన్గా చూస్తే అసలు బెడ్ మీద నుంచి కూడా లేవలేనంత నొప్పితో బాధపడుతూ ఉంటారు. సో ఇవన్నీ లక్షణాలు ఆర్థరైటిస్ అంటాం. సో వాటికి మనకి స్పెసిఫిక్గా ఇన్ఫ్లమేషన్ తగ్గించే ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ డిజీజ్ మోడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్ ఉంటాయి. సో ఆ మెడికేషన్స్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో వాళ్ళకి ఎవరికి పనిచేస్తాయి అనే మళ్ళీ ఇది ఒక ఏసీఆర్ గైడ్లైన్స్లో ఒక క్రైటీరియా ప్రకారం వాళ్ళకి క్లాసిఫై చేసి ఏ మందులు అయితే సరిపోతాయి, వాళ్ళ లక్షణాలు ఏంటి. ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకోండి, అంటే తుంటి జాయింట్లో ఎక్కువగా పెయిన్ వస్తుంది అనుకోండి, వాళ్ళకి యాంకలోజింగ్ స్పాండిలైటిస్ ఉండొచ్చు. వాళ్ళకి ఎక్కువగా ఎలా ఉంటుంది, బ్యాక్ అంతా స్టిఫ్ అయిపోవడము, మెడ సైడ్కి కూడా తిప్పలేకపోవడము. సో ఇవన్నీ బ్యాంబూ స్పైన్ అంటాం. అంటే ఎముకలు ఒకదాని మీద ఒకటి ఫ్యూజ్ అయిపోయి కదలికలు కూడా లేకుండా అయిపోతాయి. సో దాన్ని యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటాం. రుమటైడ్ ఆర్థరైటిస్లో ఎలా ఉంటుంది, ఈ చేతులు కొంతమందికి అల్నర్ డీవియేషన్ అంటాం, ఈ వంకర్ అయిపోవడము. అండ్ ఈ ఫింగర్స్ అనేది ఇట్లా ముడుచుకలు అయిపోతాయి అనమాట. బోటెనేర్ ఫింగర్స్ అని చెప్పి, స్వాన్ నెక్ డిఫార్మిటీ అని ఇట్లాగే అయిపోతూ ఉంటాయి అనమాట, ఇట్లా అయిపోవడం. సో ఇవి రుమటైడ్లో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి జాయింట్ పెయిన్స్లో ఎక్కువగా నీ జాయింట్ కూడా ఫాస్ట్గా అరిగిపోవడం, హిప్ జాయింట్ పెయిన్ రావడం. సో ఇవన్నీ రుమటైడ్ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు. సో ఈ ఆర్థరైటిస్ అనేది ఒక సింగిల్ టర్మ్ కాదు, దేర్ లాట్ ఆఫ్ ఎంటిటీస్. ఇంకొక నెగ్లెక్ట్ చేసింది ఏంటంటే సోరియాసిస్. సోరియాసిస్ ఒక చుండ్రు వస్తుంది, కొంతమంది స్కిన్ మీద లీజన్స్ వస్తూ ఉంటాయి. వీటితో పాటు చాలామంది సివియర్ జాయింట్ ఆర్థరైటిస్తో కూడా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ మంచి మెడిసిన్స్ తోటి అండ్ ఫుడ్ చేంజ్ చేసుకుంటే వాళ్ళకి రెమిషన్ పీరియడ్లో వెళ్తారు. అంటే దీర్ఘకాలికంగా వాళ్ళకి సిమ్టమ్స్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే జెనెటికల్గా వచ్చింది, దాన్ని మళ్ళీ తీసి పడేయలేం, అది అలాగే ఉంటుంది. కానీ ఆ సిమ్టమ్స్ని ఫ్లేరప్ కాకుండా, ఆర్థరైటిస్ని మళ్ళీ అగ్రవేట్ చేయకుండా వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మెడిసిన్స్ తోటి సరిపోతుంది. ఇది చేసి కూడా వాళ్ళకి తగ్గకపోతే మన దగ్గర ఆ ఇన్ఫ్లమేషన్ రూట్ కాజ్ని రిమూవ్ చేసేలాగా వెల్నెస్ థెరపీస్ ఉన్నాయి. లైక్ హైడ్రోజన్ థెరపీ అని, మాలిక్యులర్ ఓజోన్ థెరపీ అని. ఇవి ఏం చేస్తాయి అంటే బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని టార్గెట్ చేసి దాన్ని సప్రెస్ చేస్తుంది. సో మనకి సిమ్టమ్స్ వచ్చే పెయిన్ కానీ, జాయింట్లో స్వెల్లింగ్ కానీ ఇవన్నీ తగ్గిపోతుంది. సో ఎటువంటి మందులు లేకుండానే ఈ వెల్నెస్ థెరపీస్లో చాలా వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ అండ్ అవుట్కమ్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటున్నాయి మన దగ్గర. సో మీ పెయిన్ క్లినిక్లోకి నేను లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు రిలీఫ్ బిగిన్స్ హియర్ అనే ఒక ట్యాగ్ లైన్ లాగా కనిపించింది. సో రిలీఫ్ అనేది ఎలా ఇస్తారు, ఎంత కాలం పడుతుంది రిలీఫ్ రావడానికి? సో రిలీఫ్ అనేది అగైన్ క్రానిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎట్లాగా, కొంతమందికి పేషెంట్ ఉంటారు నాకు 90% తగ్గింది కానీ 10% ఉంది, అదొక్కటి తీస్తే బాగుంటుంది అంటారు. ఇంకొంతమంది ఎలాగా, ఒక 100 రూపీస్ నొప్పింది అనుకోండి, నాకు 30% తగ్గింది సార్, ఇంకా నేను మేనేజ్ చేసుకుంటా ఉంటాను. ఎందుకంటే దీనికి ఒక పారామీటర్ లేదు. ఇది ఒక ఇండివిజువల్కి వాళ్ళు తట్టుకునే శక్తి బట్టి, ఆ లోపల క్రానిక్ పెయిన్ రిలేటెడ్ నర్వ్ చేంజెస్ తోటి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అనమాట. వాళ్ళు ఎంతవరకు తట్టుకోగలుగుతారు, సెన్సిటివిటీ ఎంత ఉంది, దాన్ని బట్టే మనకి రిలీఫ్ అనే అదొక టర్మ్ ఇవ్వచ్చు వాళ్ళకి. 100% రిలీఫ్ అనేది ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే క్రానిక్ పెయిన్లో ఉన్న వాళ్ళకి నర్వ్ అనేది క్రాస్ కనెక్షన్స్ అయిపోతూ ఉంటాయి. టచ్ చేసినా కానీ వాళ్ళకి పెయిన్ లాగా అనిపిస్తుంది. కొంతమందికి చిన్నగా గిచ్చినా కానీ అది చాలా ఎక్కువ పెయిన్ లాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ కరెక్ట్ చేయడం, అండర్లైన్ కాజెస్ కరెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళని రెమిషన్ పీరియడ్లో పెట్టుకోవచ్చు. ఈ ఆర్థరైటిస్ అనేది ఇట్స్ లైఫ్ లాంగ్ కండిషన్ ఉంటుంది. ఇట్స్ ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే మనం జీవితకాలం ఉంటుంది. బట్ దాన్ని ఎక్కువ కాకుండా, ఫ్లేరప్ కాకుండా దాన్ని సప్రెస్ చేసుకుని దానికి మందులు కానీ మన యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపీస్ తోటి మళ్ళీ రాకుండా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడము, ట్రీట్మెంట్ ఇవ్వడం అండ్ మన దగ్గర క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసేలాగా వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం. సో వీటితోటి వాళ్ళకి కంప్లీట్గా రిలీఫ్ వస్తుంది. సో ఎన్ని సిట్టింగ్స్ అనేవి ఉంటాయి ఇంత క్రానిక్గా వెయిట్ చేస్తున్నాం? సో యూజువల్లీ ఒక 2 or 3 సిట్టింగ్స్ తోటే సరిపోతుంది. బట్ మళ్ళీ రాకుండడానికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే బూస్టర్ డోస్ లాగా. సపోజ్ ఒక 1 monthలో 2 or 3 సెషన్స్ తీసుకున్నారనుకోండి, దెన్ 6 monthsకి ఒక సెషన్ ఉంటుంది, దెన్ 12 monthsకి ఒక సెషన్, ఎవ్రీ ఇయర్కి ఒక సెషన్ ఉంటుంది.
సో ఆ ఒక్కసారి వస్తే సరిపోతుంది. ఈ ట్రీట్మెంట్స్ కూడా ఎంతసేపు ఒక మహా అయితే 30-40 మినిట్సే ఉంటుంది. తర్వాత వెంటనే మంచి రిలీఫ్ కూడా రావడం స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.